క్రైస్తవ ఆత్మీయ గీతాల పుస్తకంలో నుంచి 338వ పాట, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించినటువంటి పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జగటగల నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జగటగల నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సాధ్యమైన మార్గమున నడుపుచుండెను, సాధ్యమైన మార్గమున నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిదే జొంటె తేనె వంటిదే నా జీవకు మధురమైనది. పాల వంటిది జొంటె తేనె వంటిది నా జీవకు మధురమైనది. మేలిమి బంగారు కన్నా మిన్నైనది, మేలిమి బంగారు కన్నా మిన్నైనది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. మరోసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక తెలియపరుస్తున్నాము. ఇంతవరకు ప్రార్థన ద్వారాను పాటల ద్వారాను తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం ద్వారా మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి ఉంటున్నాము. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలు మనము నేర్చుకుందాము. మరి గత భాగంలో మనము దేవుని విషయంలో జాగ్రత్త అనేటువంటి పాఠాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా మరి దానినే మనము కొనసాగించుకుంటూ ఉన్నాం. దేవుని విషయంలో జాగ్రత్త అనేటువంటి పాఠాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. అందులో మొట్టమొదటి విషయం మనం ఏమి నేర్చుకుంటున్నాము అంటే దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి అనేటువంటి భాగాన్ని మరి గత వారంలో మనం చూసాం. దానినే మరి కొనసాగించుకుంటూ వెళ్తున్నాం.
మరి యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో ఏం చూసాము అంటే దేవుణ్ణి మరి జాగ్రత్తగా వెతకాలి అనేటువంటి విషయాన్ని మనం చూసాము. ఎప్పుడైతే దేవుని జాగ్రత్తగా వెతికినప్పుడు అప్పుడు దేవుణ్ణి వారు కనుగొంటారు అనేటువంటి విషయాన్ని కూడా సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసాము. ఆ తర్వాత ఏం చూసాము అంటే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 23వ వచనంలో ఏమన్నదంటే ఏ స్వరూపమైనను ఏ ఆకారమును కూడా దేవునిగా చేసుకొనకూడదు, ఆ విషయంలో జాగ్రత్త పడాలనేటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 8వ వచనంలో మనం ఏం చూసామంటే ఆకాశం అందే గాని భూమి అందే గాని భూమి కింద నీల అందే గాని మరి ఏ రూపమైనను ఏ ఆకారమైనా కూడా దేవుడిగా చేసుకొనకూడదు. ఎందుకు అంటే అది దేవుడు కాదు అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా జాగ్రత్తగా మనం నేర్చుకున్నాం. కారణం ఏంటంటే దేవుడు అంటే తెలియనటువంటి వారు లోకంలో చాలా మంది ఉన్నారు. క్రైస్తవులు మరి చెప్పిన వారిలో కూడా దేవుడు అంటే తెలియని వారు అనేక మంది కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి విషయంలో కూడా దేవుడు చెప్పింది చేయటానికి మనం జాగ్రత్త పడాలి. గత వారంలో మరి అపోస్తల కార్య గ్రంథంలో 17వ అధ్యాయము 16 నుంచి 31 వచనం వరకు చాలా జాగ్రత్తగా స్పష్టంగా మనకు అర్థమయ్యే విధానంలో మనం నేర్చుకున్నాం. పిల్లలు ఎవరు అరవద్దు, పుస్తకాలు పక్కన పెట్టండి, పాటల పుస్తకాలు పక్కన పెట్టండి. ఇటేనండి అంటే కాదు. దేవుని విషయంలో జాగ్రత్త అనేటువంటి పదాలు మనం పాఠాన్ని నేర్చుకుంటూ దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి అనేటువంటి అంశాన్ని మనం కొనసాగించుకుంటూ ఉంటున్నాం. ఈరోజు మరి దేవునికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు మనం చూడబోతూ ఉంటున్నాం. మొట్టమొదటగా మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు అంటే ఎవరో మనం తెలుసుకోబోతూ ఉంటున్నాం. దేవుడు అను మాటకు అర్థం ఏంటంటే స్వయంభవుడు. దేవుడు అను మాటకు అర్థం ఏంటంటే స్వయంభవుడు అంటే తనంతట తానుగా ఉన్నవాడు. మనుషులు చేసిన దేవుడు కాదు, ఆయనంతటగా ఆయన ఉన్నాడు, ఆయనే మనుషులను చేశాడు అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి పిల్లలు. తర్వాత ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా మనుషుల ఆధీనంలో ఉండడు. దేవుడు ఎప్పుడు కూడా మనుషుల ఆధీనంలో ఉండడు. మనుషులే దేవుని యొక్క ఆధీనంలో ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ దేవుడు మనకు అర్థం కావాలి అంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక ద్వారా కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మరి ఆనాడు ఉన్నటువంటి ప్రజలకు తెలియపరిచినటువంటి మాటలు మనం చదవబోతూ ఉంటున్నాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుతారు, జాగ్రత్తగా గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను. మనుషులు ఎలాంటి వారో వారి గురించి ఇక్కడ తెలియపరచబడుతుంది. ఎట్లాంటి వారట మనుషులు? భక్తిహీనుడు అంటే దేవుని యందు భయము భక్తి లేనటువంటి వారు లోకంలో ఎక్కువగా ఉన్నారు. క్రైస్తవులను చెప్పుకునేటువంటి వారు వారు ఏం చేస్తున్నారట? దుర్నీతిని బట్టి అంటే వారి యొక్క స్వనీతిని బట్టి, వారికి ఉన్నటువంటి ఆలోచనలను బట్టి, వారికి ఉన్నటువంటి ఉద్దేశాలను బట్టి, వారికి ఉన్నటువంటి వ్యక్తిగత ఆశలను బట్టి వారు ఏం చేస్తున్నారు అంటే దేవుని యొక్క సత్యాన్ని అడ్డగించే వారు ఎక్కువైపోయారండి. పౌలున్న కాలంలో ఎక్కువైపోయారు, నేటి దినాలలో కూడా మరి దేవుని యొక్క సత్యాన్ని అడ్డగించేవారు ఎక్కువైపోయారు. చూడండి, మరి దేవుని గురించి అవగాహన లేని వారు చాలా మంది ఉన్నారు. కారణం ఏంటి? మనుషుల యొక్క భక్తిహీనత అనేటువంటి కూడా మనం గుర్తు చేసుకోవాలి. మనుషుల యొక్క భక్తిహీనతను బట్టి మరి
దేవుడు అంటే వారికి అర్థం కావట్లేదు అనేటువంటి విషయం కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి చూడండి తర్వాత ఉంటుంది, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచు ఉన్నది. అటువంటి వారి యొక్క దుర్నీతిని బట్టి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఎట్లా ఉన్నాడంట, కోపడుతూ ఉంటాడు. ఎవరైతే దేవుడు చెప్పింది చేయకుండా వారికి ఇష్టానుసారమైనటువంటి మార్గంలో వారు ఉంటూ ఉన్నారో మరి వారి మీద దేవుని యొక్క కోపము ఎట్లా ఉంటుందట, పరలోకంలో నుంచి బయలుపరచబడినట్లుగా మనం చూస్తాం. 19 ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషితమై ఉన్నది. అంటే దేవుని గురించినటువంటి సమస్తమును కూడా దేవుడు మనుషుల మధ్యలో ఉంచాడు. కానీ వారిలో ఉన్నటువంటి భక్తిహీనతను బట్టి, మనుషుల్లో ఉన్నటువంటి దుర్నీతిని బట్టి దేవునికి మరి వారంతా ఉపయోగకరంగా లేరు. దేవుని గురించినటువంటి సత్యాన్ని వారు ఏం చేస్తున్నారట, అడ్డగిస్తూ ఉంటూ ఉన్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడండి తర్వాత, దేవుడు అది వారికి విషయపరి దేవుడు ముందుగానే చెప్పాడు తన గ్రంథంలో. ఆదికాండం మొదలుకుంటే ప్రకటన వరకు జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ వెళ్తే దేవుని గురించినటువంటి చాలా విషయాలు చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు, తన స్వలాభము కొరకు దేవుని గురించి మనుషులకు అర్థం కాకుండా చేస్తున్నారు, ప్రత్యేకించి క్రైస్తవ జనాలు. చాలా మంది దేవుడు అంటే తెలియని వారు ఉన్నారు. దేవుడు అంటేనే చాలా తెలియనటువంటి వారు ఈ లోకంలో చాలా మంది కనబడుతుంది. ఎందుకు అంటే దేవుని చూసి, దేవుని గురించి తెలుసుకొని, దేవుని గురించి నేర్చుకొని క్రైస్తవులుగా మార్చబడిన వారు, బాప్తిసం పొందిన వారు చాలా తక్కువ. గత పాఠంలో కూడా చెప్పారుగా, కాలు నొప్పి పోయిందనో, కంటి నొప్పి పోయిందనో, జబ్బు పోయిందనో, ఆస్తి కలిసి వచ్చిందనో, అంతస్తు కలిసి వచ్చిందనో, లేకపోతే ఇంట్లో ఏదో పోగొట్టుకున్నది వచ్చిందనో ఎవరెవరినో బట్టే మారుతున్నారు. కానీ నిజంగా దేవుని చూసి మారేవారు చాలా తక్కువ. ఇప్పుడు వచ్చేవారు కూడా అట్లాంటి వారు. చూడండి, కొన్ని స్థలాలకు వెళ్ళి చూస్తే అక్కడ ఎవరెవరో వస్తుంటారు, వారికి ఏం అర్థం కాదు. దేవుడు అంటే అస్సలు తెలియదు, బైబిల్ గురించి తెలియదు, దేవుని వాక్యం గురించి తెలియదు. కారణం ఏంటంటే వారికి చెప్పేవారు కూడా అట్లా తయారై. ఎందుకంటే నిజాలు చెప్తే దగ్గర తీసే మనుషులు తక్కువ మంది, అబద్ధాలు చెప్తే ఎంతమంది నేను పోగేస్తాను. ఇప్పుడు జనాలు ఎందుకు ఎక్కువ పోగవుతారంటే అక్కడ నిజం ఉండదు, కానీ అబద్ధం ఎక్కడ ఉంటే అక్కడే జనాలు ఎక్కువ ఉంటారనేటువంటి విషయాన్ని కూడా మనం అటువంటి పరిస్థితులలో మరి దేవుడు తన ప్రజలకు ఆయన గురించి ఆయన పరిచయం చేసుకున్నాడు. ఆయన ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఏం చేస్తాడో అన్నీ ముందుగానే తెలియపరిచాడు. ఆ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. 20 చూడండి, ఆయన అదృశ్య లక్షణములు అంటే కంటికి కనపడనటువంటి కొన్ని లక్షణాలు ఆయనలో ఉన్నవి. కంటికి కనపడనటువంటి కొన్ని లక్షణాలు దేవుల్లో దాగి, అవి తెలుసుకోవటము నీ బాధ్యత, నా బాధ్యత, మనందరి బాధ్యత. దాని గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ప్రయత్నం చేయాలి. ఆ అదృశ్య లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని, ఎప్పటి నుంచి అటండి, ఈ సృష్టిలో మనం చూస్తున్నటువంటి ఈ సృష్టి యొక్క ప్రారంభము మొదలుకొని ఇప్పుడు మన కళ్ళకు కనపడుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా స్పష్టంగా పరిశీలన చేయగలిగినట్లయితే, ఆలోచన చేయగలిగినట్లయితే, వాటిని జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే, తెలుసుకునే ప్రయత్నం చేస్తే దేవుని గురించినటువంటి పూర్తి సమాచారం మనకు దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నాడు చూడండి, ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన, ఈ సృష్టిలో దేవుడి చేత సృష్టించబడినటువంటి ఈ వస్తువులన్నిటినీ ఆలోచన చేస్తే దేవుడు నీకు అర్థమవుతాడు. వాటిని ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి. తర్వాత చూడండి,
దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేట పడుతున్నవి గనుక వారు నిరక్షరులై ఉన్నారు. అంటే సాకులు చెప్పలేనటువంటి వారిగా ఉన్నారు. ఇక సాకులు చెప్పకూడదు. దేవుని గురించినటువంటి పూర్తి సమాచారం దేవుడు మనకు తన గ్రంథంలో చాలా స్పష్టంగా మనకు అందించింది. ఆయన గురించి తెలుసుకోవటం మన పని, ఆయన గురించి నేర్చుకోవటం మన పని. ఎప్పుడైతే ఆయన గురించి తెలుసుకుంటావో, ఆయన గురించి నేర్చుకుంటావో, ఆయన ఎవరో నీకు అర్థమవుతుంది అనేటువంటి విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రెండు విషయాలు మనకు అర్థమవుతున్నాయి. దేవుడు మనకు అర్థం కావాలంటే రెండు విషయాలు మనకు అర్థం కావాలి. లక్షణాలు అర్థం కావాలి. అదృశ్య లక్షణాలు అంటే కంటికి కనపడనటువంటి కొన్ని లక్షణాలు దేవుడిలో దాగి, ఆ లక్షణాలు అర్థమైతే అప్పుడు దేవుడు ఎవరో నీకు అర్థం. దేవుడు అనే వ్యక్తి ఎట్లాంటి వాడై ఉండాలో కూడా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తూ ఉంటుంది. దేవుడు మనుషుల చేత చేయబడేటువంటి వాడు కాదు. మనుషులను చేసిన వారే దేవుడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రెండు విషయాలు మనం చూడబోతున్నాం. శక్తికి సంబంధించిన లక్షణాలు ఉన్నవి, వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు మనం చూడబోతున్నాం. మొట్టమొదటగా శక్తికి సంబంధించిన లక్షణాలు మనము జాగ్రత్తగా పరిశీలించాలి. దేవుడు అంటే ఎవరో మీకు పరిచయం చేస్తున్నానండి. మొట్టమొదటగా నిత్య శక్తి అంటే నిరంతరము కలిగి ఉండేటువంటి శక్తిని, ఛాయలో కొంతకాలం శక్తి ఉండి కొంతకాలం విడిచిపెట్టిపోయేటువంటి వారు కాదు దేవుడు. దేవుడు ఎల్లప్పుడూ శక్తి ఉంది. ఆ శక్తి ఏంటో ఇప్పుడు మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. చూడండి, దేవుడు ఆయన పరిచయం చేసుకున్నటువంటి సందర్భాలను ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనం. ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనం. దేవుని యొక్క శక్తికి సంబంధించిన లక్షణాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. మొట్టమొదటిది ఏంటో చూడండి. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. దేవుడు ఎవరై ఉండాలంటండి? మరి దేవుడు అబ్రహాముకు ఏమని చెప్పుకుంటున్నాడు? ఆయన గురించి ఆయన దేవుడు ఎవరట? మొట్టమొదటి విషయం, సర్వశక్తిమంతుడు. దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాం. అంటే అర్థం ఏంటంటే అన్నిటినీ చేయగలిగిన వాడు దేవుడు. దేవుడు అన్నిటినీ చేయగలడు. నేను కొంత చేస్తాను, కొంత చేయలేనివాడు కాదు. ఎవరైతే అన్ని చేయగలడో ఆయనే దేవుడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎవరట? సర్వశక్తి. దేవుడికి ఎంత శక్తి ఉందో తెలుసా? దేవుడికి ఎంత శక్తి ఉందంటే, కలుగును గాక అంటే ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి ఈ సమస్తమును కూడా కలిగి, ఆకాశము కలుగును గాక, భూమి కలుగును గాక, సముద్రము కలుగును గాక, నక్షత్రాలు కలుగును గాక, జలచరాలు కలుగును గాక, పక్షులు కలుగును గాక. చూశారు? ఆయన కలుగును గాక కలుగును గాక కలుగును గాక అంటే సమస్తము మనం చూస్తున్నటువంటి ఈ సృష్టిలో కనపడుతున్నవన్నీ కూడా కలిగినట్టుగా మనకు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా బోధిస్తుంది. కాబట్టి దేవుడు ఎవరట? సర్వశక్తిమంతుడు. మొట్టమొదటి గుర్తుపెట్టుకున్నాం. దేవుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలా? ఎవరైతే అన్నిటి మీద శక్తి కలిగిన వారే దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత రెండోది చూడండి, దేవుడు ఎవరు అంటే కీర్తన గ్రంథము 139వ అధ్యాయము, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుతారు. జాగ్రత్త. తర్వాత మీరు ఎందుకు వస్తారు? ఇక్కడ పెట్టి సరే ఉంచుకోండి. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుతారు. జాగ్రత్తగా గమనించి దేవుని గురించి విషయాలు మనం నేర్చుకోవాలి. దావీదు గారు తెలియపరుస్తూ రాసినటువంటి మాటలు చదువుతాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుంటుట, నేను లేచుట నీకు తెలియను. దేవునికి ఏమేమి తెలుసటండి? ఏమేమి తెలుసట దేవునికి? నువ్వు ఎక్కడ కూర్చున్నావో ఆయనకు తెలుసు, నువ్వు ఎక్కడ లేస్తున్నావో ఆయనకు తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుతున్నావు. అంటే నీకు ఆలోచన రాక మునిపే నువ్వేం చేయాలని
మనసులో నువ్వు అనుకుంటున్నావో ఆ ఆలోచన ముందే గుర్తెరిగినటువంటి వ్యక్తి ఎవరంటే ఎవరైనా తెలుసట? దేవునికి తెలుసు అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 3వ వచనం చూడు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. చాలా మంది ఎవరు నువ్వు చూడట్లేదు లే అనుకుంటా, కొన్ని పనులు చేసి. దేవునికి ఏమేమి తెలుసటండి? నీ నడక తెలుసు, నీ పడక కూడా దేవునికి తెలుసు. తర్వాత నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకుని ఉన్నావు. నువ్వు చేసే ప్రతి పని దేవునికి తెలుసు. రాసినది ఏది లేదు. నువ్వు ఎక్కడ పడుకుంటున్నావు, ఎక్కడ కూర్చుంటావు, ఎక్కడ లేస్తున్నావు, ఎటు వెళ్తున్నావు, ఏ పనులు చేస్తున్నావు అన్నీ తెలిసిన వాడు ఎవరట? దేవుడు అనేటువంటి విషయం మనం. కాబట్టి దేవుని విషయం మనం ఎట్లా ఉండాలట? జాగ్రత్త కలిగి మనం ఉండాలనేటువంటి మనం తెలుసుకుంటాం. 4వ వచనం. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. దేవునికి ఏం తెలుసటండి? నువ్వు మాట్లాడబోయేటువంటి మాట నీ నాలుక మీదకి రాక మునిపే నువ్వేం మాట్లాడబోతున్నావో ఎవరికి తెలుసటండి? దేవునికి తెలుసు. అది దేవుని యొక్క గొప్పతనం. తర్వాత అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. 5వ వచనం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ఎట్లా అంటాడు దేవుడు? వెనకను ముందును దేవుడు నిన్ను ఆవరించి. అంటే దేవునికి తెలియకుండా మనం ఏది కూడా చేయగలం? ఏదైనా ఆయన కనపడకుండా దాక్కోగలమా? చేయలేము. అది జరగని పని అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. దావీదు గారు తెలియపరుస్తున్నాయా, నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నీకు తెలియకుండా ఏదైనా చేయాలనుకుంటే అది అసాధ్యం. నేను ఎక్కడికి పోతున్నా నువ్వు ఉన్నావు, ఎక్కడికి వస్తున్నా నువ్వు ఉంటున్నావు, నా చుట్టూ నువ్వు ఉన్నావు, నాతో ఉన్నావు అనేటువంటి మాటలు దావీదు గారు తెలియపరుస్తున్నారు. 6వ వచనం. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఏది? నిన్ను గురించి తెలుసుకోవాలంటే, నిన్ను గురించి ఆలోచన చేయాలంటే, నీ గురించి నేర్చుకోవాలంటే నా శక్తికి మించింది, నా తెలివికి మించింది అనేటువంటి విషయం కూడా లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడు మనకు అర్థం కావాలి అంటే, దేవుని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి అంటే బైబిల్ పట్ల మనకు స్పష్టమైనటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను మనం తెలుసుకుని బైబిల్ నేర్చుకోగలిగినటువంటి మంచి మనసు మనం కలిగి ఉన్నప్పుడే దేవుని గురించినటువంటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది కూడా మీకు మరి తెలియపరుస్తున్నాను. ఆ తర్వాత చూడండి. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఆలోచనలు బట్టి ఏమవుతుంది? దేవుడు సర్వజ్ఞుడు అంటే సర్వజ్ఞానం కలిగినటువంటి వాడు, అన్నీ తెలిసిన వాడండి దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞానం కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మరి 3వ విషయం కూడా చూడండి. 2 విషయాలు చూసాం. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వజ్ఞానం కలిగిన వాడు అనేటువంటి విషయాలను మనము చూసాము. ఆ తర్వాత 3వ విషయం ఏంటంటే 7వ వచనం నుంచి చదువుతాం చూడండి. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. నేను ఆకాశములకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళ ముందు పడుకొనిను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. చూసారా ఎక్కడెక్కడ ఉన్నాడట? రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాలనుకుంటే దేవుడు అక్కడ కూడా ఉన్నాడు. ఒకవేళ ఎవరికి కనపడకుండా సముద్రం దిగంతంలోకి నీటిలోకి వెళ్ళాలనుకుంటే దేవుడు అక్కడ కూడా ఉన్నాను అంటూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉంటూ ఉన్నాడు. ఒక మాట అంటది కదా, మరి ఏమంటారంటే ఒక సామెత ఉంది. ఇందుగలడు అందులేడు సందేహం వరదు, ఎందెందు వెతికినా అందందు గలడు అనేటువంటి పదం సామెత. అంటే
ఎక్కడ చూసినా ఉంటాడు ఆయన. ఆయన్ను మనం ఒక చోట బంధించి ఉంచలేదు. కారణం ఏంటంటే ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉండగలిగినటువంటి వాడు. అదే మనిషి ఏంటండి, ఇక్కడ ఉంటే ఇక్కడే ఉంటాం, ఇంకో చోట ప్రత్యక్షం కావాలంటే మనకు కొంత టైం పడుతుంది, నడుచుకుంటుడో బండి మీదనో ప్రయాణం చేసినాం. కానీ దేవుడు అన్ని చోట్ల ఉండగలిగినటువంటి వాడు, ఒక చోట ఉండడానికి లేదు. అటువంటి దేవుడు మనం ఏం చేస్తున్నాం, ఒక చోట బంధించి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు సర్వాంతర్యామి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అన్ని చోట్ల ఉండగలిగినటువంటి వాడు దేవుడు అనేటువంటి విషయం కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది కూడా. చూడండి, ఇర్మియా గ్రంథము కొన్ని మాటలుంటే చదివినాక దాని ముందు కదా 12వ వచనం చదువుతాం. 11వ వచనం, అంధకారం నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవు. ఒకవేళ చీకట్లో మనిషి ఉంటే మనం గుర్తుపట్టగలమండి? చీకట్లో మనిషి దాక్కున్నాడు అనుకోండి, మనం గుర్తుపట్టగలమా? గుర్తుపట్ట. కానీ దేవునికి అది చీకటి కాదు, అది వెలుగు. నువ్వు చీకట్లో దాక్కున్నా, చీకట్లో చేసే పనులు కూడా ఎవరికి తెలియకుండా చేసే పనులు కూడా ఎవరికి తెలుసంటండి? దేవునికి తెలుసు. ఆయన సమస్తమును కూడా చూసువాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆయనకు మరుగై ఉండేది ఏది ఉండదు. కారణము ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగింది. ఎట్లా ఆయన ఉండగలడో తర్వాత వచ్చిన మనం చూడబోతున్నాం. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండను, చీకటియు వెలుగులు ఎట్లా ఉన్నాయంటే ఆయనకు ఏకరీతిగా ఉన్నాయి. చీకటి వెలుగు రెండు కూడా ఆయనకు ఒకటి. కారణం ఏంటి అంటే ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉండగలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని యొక్క శక్తికి సంబంధించినటువంటి లక్షణాలు మనం నేర్చుకుంటున్నాము, చూస్తూ ఉంటున్నాం. దేవుడు సర్వశక్తిమంతుడు, అన్నిటి మీద శక్తి కలిగినటువంటి వాడు. దేవుడు సర్వజ్ఞుడు, అన్నీ తెలిసిన వాడు, సర్వజ్ఞానం కలిగినటువంటి వాడు. దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉండగలిగినటువంటి వాడు. ఆయనే. ఎవరైతే అన్ని చోట్ల ఒకేసారి ఉండగలడు ఆయనే దేవుడు. మిగతా వారు దేవుడు కాదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించి మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాం. చూడండి, ఇర్మియా గ్రంథము యెషయా పుస్తకం తర్వాత ఉంటుంది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము పాత నిబంధనలో 647వ పేజీలో, పాత నిబంధనలో 647వ పేజీ. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం చదువుతాను. కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించండి. దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉండగలిగినటువంటి వాడు, ఒకే సమయంలో అనే పదాన్ని మనం నేర్చుకుంటాం. ఆ లక్షణాన్ని మనం నేర్చుకుంటాం. ఆయన అదృశ్య లక్షణాలు మనం నేర్చుకుంటాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం, నేను సమీపముల నుండి దేవుడును మాత్రమేనా, దూరం నుండి దేవుడును కానా. నేను దగ్గర మాత్రమే ఉండే దేవుని కాదు, దూరంగా ఉండే దేవుడు. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనను కాడా. అంటే దేవునికి కనపడకుండా దాక్కునే మనిషి ఎవడన్నా భూమి మీద ఉండడా అని ప్రశ్న వేస్తుంది. ఉన్నారండి ఎవరైనా? దేవునికి కనపడకుండా ఎక్కడా మనం దాక్కు. కీర్తన గ్రంథంలో అదే చదివాక, రెక్కలు కట్టుకుని ఆకాశానికి ఎక్కితే అక్కడ ఉన్నాడు, సముద్రంలో దిగంతంలోకి వెళ్తే అక్కడ ఉన్నాడు, చీకట్లో దాక్కుంటే అక్కడ కూడా ఉన్నాడు. కాబట్టి అంటే దేవునికి దాగుకునేటువంటి, కనపడకుండా మనం ఉండగలిగినటువంటి స్థలం ఏదైనా ఉందా అంటే ఏది లేదు. కారణం ఏంటి అంటే ఆయన అన్ని చోట్ల ఉండగలిగినటువంటి దేవుడు, సర్వాంతర్యామిగా ఉంటున్నాడు.
దేవునికి కనబడకుండా ఎక్కడ మనం ఉండలేము, దాక్కోలేము. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి, నేను భూమి ఆకాశంలో ఎంతంతటను ఉన్నవాడని కానా. ఎక్కడెక్కడ ఉన్నాడంటే దేవుడు భూమి ఆకాశం, ఎన్ని లక్షల కిలోమీటర్లు ఉంటుంది భూమికి ఆకాశం, కొన్ని వేల మైళ్ళ దూరం ఆకాశానికి భూమికి. అయినా ఎక్కడ ఉన్నాడంట ఆయన? ఆకాశంలో భూమి మీద ఉన్నటువంటిది. చూడండి తర్వాత, ఇదే యెహోవా వాక్కు అంటే దేవునికి రహస్యమైనటువంటిది ఏది లేదు. భూమి మీద కానీ, భూమి కింద కానీ, ఆకాశం ఉంది కానీ, నువ్వు ఎక్కడ ఉన్నా ఆయనకు కనపడకుండా ఎక్కడ దాగుకొనలేవు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏంటంటే దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉండగలిగినటువంటి దేవుడు. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేస్తుంటున్నాం. ఆ తర్వాత చూడండి, అసలు దేవుడు ఎట్లాంటి వాడు, ఎంత పొడవుంటాడు, ఎంత ఎడలుకుంటాడు, ఎంత ఎత్తుంటాడో చూద్దాం. ఎంత లావు ఉంటాడో కూడా మనకు అర్థం కాదు. యెషయా గ్రంథము ఇర్మియా కంటే ముందు ఉంటుంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా ఈలాగు ఆజ్ఞయిస్తున్నాడు, దేవుడు చెప్తూ ఉన్నాడట. పరలోకంలో తండ్రి అయినటువంటి దేవుడు ఇలాగున తెలియపరుస్తూ ఉంటాడు, ఇలాగున హెచ్చరిక చేస్తున్నాడు అనే మాట మనం ఏమని చెప్తున్నట? ఆకాశము నా సింహాసనము. దేవుని సింహాసనం ఎక్కడుందటండి? ఎక్కడుందండి సింహాసనం? ఎక్కడుంది? ఆకాశంలో. భూమి నా పాదపీఠము అంటే కాలు ఇక్కడ ఉంది. సింహాసనం ఎక్కడ ఉందటండి దేవుడికి? ఆకాశంలో ఉందట. చూడండి, ఎంత ఎత్తునడు, ఎంత పొడవునడు, ఎంత లావునడు. చూడండి ఆయన ఎంతటి మహాబలిశాలో మనం చూస్తాం. కాలు ఇక్కడ పెట్టి ఎక్కడ కూర్చున్నాడట ఆయన? ఆకాశంలో కూర్చున్నాడు. అంత గొప్ప వ్యక్తి. ఇక ఆయనకు మందిరం కట్టాలంటే కట్టగలమండి మనం. ఎంత మందిరం కట్టాలి ఆయనకు? ఇక్కడ పునాది వేస్తే ఎక్కడికి పోవాలా? దాని కప్పు ఆకాశం అంత ఎత్తేయాలి. ఆయన కూర్చోబెట్టాలంటే, ఆయన ఉంచాలంటే. ఉంచాలి. ఇంతకుముందు కూడా పోయిన పాఠంలో కూడా చెప్పారు. విచిత్రంగా ఉంటుంది. దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడ ఉంటాడండి దేవుడు? మనుషులు కట్టుకున్న దాంట్లో దేవుడు ఉంటాడా? దేవుడు కట్టుకున్న దాంట్లో ఉంటాడా? మనుషులు కట్టుకున్న దాంట్లో దేవుడు ఉండడు. కొన్నిసార్లు విచిత్రంగా ఉంటుంది. ఇల్లు కట్టేటప్పుడు ఆ మేస్త్రిని పిలిస్తే, బేల్దాన్ని పిలిస్తే ఏమంటాడంటే ఇది దేవర మూల అంటాడు. ఏ మూల అంటండి? ఇప్పుడు ఆయన ఏ మూలలో ఉన్నాడు? ఆయన ఆ మూలలో ఉంటాడు దేవుడు. నిజంగా ఏదో పాత సాంప్రదాయం పెద్దలు ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి దాని ప్రకారం కాదని లేక కొంతమంది అయిష్టంగా వెళ్తుంటాం. కానీ అది దేవర మూల. దేవుడికి ఇల్లు కట్టాలంటే లేదా గుడి కట్టాలంటే ఎంత గుడి కట్టాలంట? ఎక్కడ ఉంటాడన్నాడు ఆయన? ఆకాశము ఆయన సింహాసనము, భూమి పాదపీఠం అంటాడు. అంటే కాలు ఇక్కడ పెడితే కుర్చీ అంతెత్తుంది. ఆకాశంలో కూర్చుంటాడు ఆయన. అంటే ఒక కాలుకే ఆకాశం నుంచి భూమి ఎంత పొడవు ఉందో అంత పొడవు ఉందట ఆయన కాలు. ఇక ఆయన రూపము దాంట్లో కూర్చుంటే ఎంత ఎత్తు ఉంటుంది చూసారా? ఇది తెలియక అదేంటి దేవుని మందిరం పైన ఉండాలా, మనిషి ఆడు ఉండాలంటాడు, కింద ఉండాలంటే. ఎంత మందిరం కావాలి ఆయన కట్టాలి? ఆయన ఏమంటున్నాడంటే నేను అసలు మీరు కట్టుకున్న దాంట్లోనే నేను ఉన్నాను రా బాబు, నేను ఒక గుడి కట్టుకున్నాను, అందులో నేను ఉండబోతున్నానని దేవుడు తెలియపరుస్తాడు. క్రీస్తులో జాగ్రత్తగా మనం గమనించాలి. కాబట్టి దేవుడు ఎంత పొడవు ఉంటాడో, ఎంత ఎత్తు ఉంటాడో అర్థమవుతుంది. ఆకాశం ఎక్కడుంది? ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. తర్వాత ఏమంటున్నాడు చూడండి, మీరు నా నిమిత్తము కట్టలు ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది? మీరు ఇల్లు కడితే నాకు సరిపోద్దా? మరి మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నారు, ఎంత ఇల్లు కట్టాలి? మీరు కట్టాలంటే ఎంత ఇల్లు కట్టమంటున్నాడు?
భూమిలో పునాది వేస్తే కప్పి ఆడ ఉండాలంటండి, ఆకాశంలో ఉండాలి. ఇప్పుడు కట్టుకునే మందిరాలు కాదు, అది మనం కూర్చోవడానికి కట్టుకునేటువంటి ఒక స్థలం. దేవుడు అక్కడ ఉండడు కదండి. దేవుడు నువ్వు అనుకున్న చోట దేవుడు ఉండడు. దేవుడు ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇంట్లో ఆయన నివాసం ఉంటాడు. ఇంతకుముందు మనుషులలో ఆయన ఎవరికి దూరముగా ఉండువాడు కాదు. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. మీరు నా నిమిత్తం కట్టను ఉద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏ పాటిది? ఎందుకు కడుతున్నావు అంటే ఆయన రెస్ట్ తీసుకోవడానికి కడుతున్నాడు. కొంతమంది ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. కాలు ఇక్కడ పెడితే తల అక్కడ ఉంది. ఒక ఆయన పడుకోవాలంటే ఎంతది కట్టాలండి? ఇంకా గొడవ ఎంత ఉండాలా? భూమికి ఆకాశానికి ఉండాలా? ఎడలకు ఎంత ఉండాలా? ఎంతో కూడా తెలియదు, ఎందుకంటే అంత గొప్ప దేవుడు. కాబట్టి క్రీస్తు పిల్లరా, దేవుడు అందుకే సర్వాంతర్యామి, ఆయన అన్ని చోట్ల ఉండగలిగినటువంటి వాడు. నువ్వు బంధిస్తే ఒక చోట ఉండడు. ఒక మూల ఏర్పాటు చేసింది దేవుని మూల అంటే ఆయన అక్కడ కూర్చో. ఆయన అన్ని చోట్ల ఉండగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆ దేవుడిని మనం కలిగి ఉండటం అనేటువంటి మనము దీవించబడిన వారం, ఆశీర్వదించబడిన వారం, పేరు చేత తృప్తిపరచబడిన వారం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని గురించినటువంటి ఎన్ని విషయాలు తెలుసుకున్నాము అంటే 3 విషయాలు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఎంత శక్తి ఉందంటే కలుగును గాక అంటే సమస్త సృష్టి కలిగి. రెండవది దేవుడు సర్వజ్ఞుడు, సర్వజ్ఞానము కలిగినటువంటి వాడు. ఎంత జ్ఞానం ఉందట? నువ్వు కూర్చునుట, లేచుట, పడుకునుట, నిల్చునుట అన్ని కూడా ఆయనకు తెలుసు. ఆయన తెలియకుండా ఏది కూడా నేను చేయలేను. మూడవది చూసాము, దేవుడు సర్వాంతర్య, అన్ని చోట్ల ఉండగలిగినటువంటి వాడు. ఒకేసారి చీకట్లో ఉన్నా తెలుసు ఆయన సంబంధం, నీకు ఆయన తెలియకుండా ఎక్కడ తాకు. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకోబోతూ ఉంటున్నాం. తర్వాత ఇంకొక మాట కూడా తెలియపరుస్తాం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. దేవునికి వచ్చినటువంటి దేవుని విషయంలో అందుకే జాగ్రత్త. ఎందుకంటే దేవుని విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు నన్ను చూడట్లేదులే, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదులే, ఆయన తెలియకుండా చాలా చేస్తున్నాను, ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటాం. దేవునికి తెలియకుండా మనం ఏ పని చేయదు. ఆ విషయాలు మనం నేర్చుకుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 34-35 వచ్చిన. మత్తయి సువార్త 5వ అధ్యాయము 34-35 వచ్చిన. చూడండి ఏమంటున్నాడు. నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. మనకు బాగా అలవాటైన పదం. ఒట్లు పెట్టాలంటే రెడీగా ఉంటాం, ఏ విధంగా పెడతాం. తల్లి మీద పెడతాం, పిల్ల మీద పెడతాము, భర్త మీద పెడతారు, భార్య మీద పెడతారు, అన్నిటి మీద పెట్టడానికి రెడీగా ఉంటాం. ఎందుకు? వాళ్ళంటే మనకు తెలియదు కాదు. చూడండి ఏమంటున్నాడు దేవుడు. ఆకాశము తోడనవద్దు. కొంతమంది ఇంతకుముందు ఆకాశం మీద కూడా ఒట్లేసేవారంట. అది దేవుని సింహాసనము. కొంతమంది ఆకాశం తోడు, భూమి తోడు అంటూ ఉంటారు. ఆ ఒట్లు కూడా పెట్టుకోదు. కారణం ఆకాశం ఏంటంటే దేవుడు నివాసం నివసించేటువంటి చోటు. అది కూడా ఆయన సింహాసనం ఉన్నటువంటి చోటు. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. ఇందా చెప్పా కదా, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. తర్వాత చూడండి, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. ఇంతకుముందు యెరూషలేము మీద కూడా ఒట్లేసేవాడు. కాబట్టి జాగ్రత్త. ఆకాశం తోడనవద్దు, భూమి తోడనవద్దు, ఇంకేమనకూడదండి. తర్వాత చూడండి ఇంకేమంటున్నాడు. 36 చూడండి ఇంకేమన్నాడు. నీ తలతోడని ఒట్టు పెట్టకనవద్దు. అమ్మతోడు ఎట్ట పెట్టుకుంటావు? కొంతమంది పెట్టుకుంటారుగా, అది కూడా పెట్టద్దు. దానికి కూడా కారణం చెప్పాడు. నీ తలతోడని ఒట్టు పెట్టుకనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు.
అంటే దీని తల మీద కూడా ఒట్టు పెట్టుకునే అవకాశం కూడా దేవుడికి అది కూడా పెట్టదు. ఎందుకు? ఆ వెంట్రుకలు తెలుపు నలుపు చేయలేదు, నలుపు తెలుపు. కొంతమంది రంగు వేస్తారు, నలుపు పోతుంది, ఎరుపు వస్తుంది, తెలుపు రావట్లేదు, నలుపు ఉండట్లేదు, మధ్యలో రకం వస్తుంది అనమాట. మళ్ళా కొద్ది రోజుల తర్వాత రంగు పోతుంది. అందుకని మనకు ఆ శక్తి లేదు. నలుపును తెలుపు చేయలేము, తెలుపును నలుపుగా చేయలేము. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మరి మనము గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉంటాం. ఆ తర్వాత చూడండి, అపోస్తల కార్య గ్రంథము 7వ అధ్యాయము. అపోస్తల కార్య గ్రంథము 7వ అధ్యాయము 50వ వచనం. అపోస్తల కార్య గ్రంథము 7వ అధ్యాయము 50వ వచనం. మళ్ళా ఇంతకుముందు చదివినటువంటి దాన్ని మళ్ళీ చదవబోతుంది. అపోస్తల కార్య గ్రంథం 7వ అధ్యాయం 50. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు? దేవునికి మందిరం కట్టాలంటే ఎట్లాంటి మందిరం కట్టాలంటండి? ఎంత మందిరం కట్టారు? ఇంత ముందు కూడా చెప్పాను. అంటే ఏమంటే నువ్వేమో నీకోసం మందిరం కడతానంటావు, ఆయన ఏమంటే నువ్వు కట్టలేవు. ఎందుకు? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అంత ఉంది నాకు, అంత మందిరం కట్టాలి. కట్టగలవా నా కోసం? చూడేమంటు, నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా? ఏది? ఆకాశం నేగాల చేసింది, భూమిని నేగాల చేసింది, సూర్యుని నేగాల చేసింది, చంద్రుని నేగాల చేసింది, నక్షత్రాలను నేగాల చేసింది, నిన్ను కూడా నేగాల చేసింది. నేను ఆ కొరకు ఎట్లాంటి మందిరం కడతావా నువ్వని మరి అక్కడ ప్రశ్నించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. చూడండి, అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. ఇది గుర్తుపెట్టుకో. దాని అర్థం ఏంటంటే, మనుషులు కట్టుకున్నటువంటి మందిరాలలో దేవుడు ఉండడు. దేవుడు ఎక్కడ ఉన్నట్టండి? ఎక్కడ ఉన్నాడు దేవుడు? ఎక్కడ ఉంటాడు? మనుషులు కట్టుకున్నటువంటి దానిలో దేవుడు ఉండడు. ఎంతమంది కట్టుకున్నారండి ఇప్పుడు? భూమి మీద ఎన్ని ఉన్నాయి? ఎంత మనుషులు కట్టుకుని? కొన్ని కోట్లు. అన్ని కోట్ల మనుషులు కట్టుకున్న మందిరాలు దేవుడు ఉంటాడా? ఉంటాడండి. ఆయన నేను ఉండనని చెప్తాను. మరి ఎవరు ఉండడానికి కట్టుకుంటున్నాము? మనం ఉండటానికే కట్టుకునేది. పేరేమో దేవుడి పేరు, ఉండేదేమో మనం. పిల్లలు జాగ్రత్తగా అంటే ఎందుకు కట్టుకుంటున్నామో తెలుసది? మనము కొద్దిసేపు ఇలాగ కూర్చొని ప్రార్థించడానికి, పాటలు పాడటానికి, దేవుని మాటలు వినటానికి, నేర్చుకోవటానికి, ఇలాగ ఆరాధనలో పాల్గొనటానికి, సువార్త కుడికలో పాల్గొనటానికి, మనం కొద్దిసేపు హాయిగా ప్రశాంతంగా ఉండటానికి కట్టుకుంటున్నామండి. దేవునికి కాదు. ఈ గట్టి ఎవరికి కట్టుకుంటున్నామని? మనకి. దీన్ని బట్టి గోడలను చూపించి, తలుపులను చూపించి, ఒక భవనాన్ని చూపించి ఇది దేవుని మందిరము అనకూడదండి. అది గుర్తుపెట్టుకో. గోడలను చూపించి, తలుపులు చూపించి, మంచి డెకరేషన్ వేసి, మంచి పూలతో అలంకరించి ఇది దేవుని మందిరము అని పేరు పెట్టము. ఎందుకట? దేవుడే చెప్పాడు, నువ్వు కట్టుకున్న దాంట్లో నేను ఉండనురా బాబు, నువ్వు కట్టుకున్న దాంట్లో నేను ఉండను అని దేవుడు. మనం ఏం చేస్తున్నాం? ఇదిగో నేను ఒకటి కట్టాను, నువ్వు అక్కడ ఉండాల్సింది. ఇదిగో నీకు ఒక మూల కూడా ఇచ్చా, నేను కొంత స్థలం కూడా వదిలిపెట్టా. కాబట్టి నువ్వు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోతే వాడు కూర్చోవాలి. ఎవరనేది? మనిషి అంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు కట్టుకున్న దాంట్లో నేను ఉండను నాయన. అర్థమవుతుందా? దేవుడు అంటే చాలా మందికి అర్థం కావాలి. దేవుని విషయంలో జాగ్రత్త. అందుకే మనం నేర్చుకోబోతుంది. ఏమన్నాడు? సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. అంటే మనుషులు చేతుల చేత కట్టుకున్న దాంట్లో ఉండడు దేవుడు. మనం కాసేపు కూర్చోవడానికో
ప్రార్థన చేయటానికి పాటలు పాటకు మనం కట్టుకుంటాం, అంతే తప్పది దేవుని కొరకు కాదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎక్కడ ఉంటాడో ఒక సందర్భాన్ని తెలియపరుస్తాను, ముగించుకుందాం. చూడండి, మనుషులు కట్టుకున్న దాంట్లో దేవుడు ఉంటాడు. మరి ఎక్కడ ఉంటాడు దేవుడు? ఎక్కడో చోట ఉండాలిగా. దేవుడు ఎక్కడ ఉంటున్నాడు చూస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూడండి, నేను చదువుతాను. మీ దేహము అంటే ఎవరి దేహం అండి? మనుషుల దేహాలు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మనం ఇక్కడ ఇట్లా ఉన్నామంటే ఎవరి ద్వారా అంటండి? దేవుని ద్వారానే నీవు నేను ఇక్కడ మనం ఉన్నాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అంటే దేవుడు ముందుగానే చెప్పాడు ఎక్కడ ఉంటాడు అని. ఎక్కడ ఉంటాడు దేవుడు? ఎక్కడ ఉన్నాడంట దేవుడు? మనం కట్టుకున్న ఆ ఇంట్లో ఉంటున్నాడా, లేకపోతే ఎక్కడ ఉన్నాడు? ఆయన కట్టుకుంటే ఎక్కడ? దేవుడు మనలో ఉంట మనుష్యులలో ఉండటానికి ఆయన ఇల్లు కట్టు. ఎక్కడ? మనలో మనుషులలో ఉండటానికి దేవుడు కట్టు. కానీ మనం ఎక్కడ ఉంచుతున్నాము? నాలో వద్దయా, నా దగ్గర వద్దు, నేను మంచివాడి కాదు, అదిగో నీకు ఒక మందిరాన్ని కట్టిస్తున్నాను, ఒక గుడి కట్టిస్తున్నాను, ఒక మూల కూడా నీకు దేవర మూలని పేరు పెట్టినాను, నువ్వు పోయి అక్కడ కూర్చో, నాతో నీకేం పని అనేది స్థితిలోనికి మనిషి దిగుతాను. కానీ దేవుడు ఎక్కడున్నాడట? మనిషిలో ఉంటున్నాడు. మనిషి కట్టుకునే దాంట్లో కాదు. అర్థమవుతుందండి? దేవుని విషయంలో అందుకే జాగ్రత్త. చాలా మందికి తెలియదు. కొంతమంది ఏమంటారంటే మా మందిరానికి రండి, మా మందిరం. ఎక్కడుంది నీకు మందిరం? నీ మందిరం ఉంది అసలు? అంటే దాన్ని చూసే వాళ్ళు ఏం భ్రమపడిపోతున్నారంటే ఇదే దేవుని మందిరం అనే భ్రమలోకి వచ్చారు. కానీ దేవుని మందిరం ఎక్కడుందటండి? ఎక్కడుంది? మనమే దేవుని మందిరం. సంఘము అంటే అర్థం ఏంటి? మనుషుల సంఘము, గోడ కాదు. మనం కూర్చోడానికి ఏర్పాటు చేస్తున్న ఒక స్థలం అది. సంఘము అంటే ఒక గోడ కాదు, దర్వాజ కాదు, కిటికీ కాదు, నువ్వు అనుకున్న స్థలం కాదు. సంఘము అంటే మనమే, మనుషులమే. కారణం ఏంటి? మనుషులలో దేవుడు ఉంటాడు. ఈ మొండి గోడలలో ఉండడు. పోయిన వారం కూడా ఒక పాట పాడాం కదా, తొమ్మిది చిన్నప్పుడు వినేవారు. గుడి గోడలలో లేడు దేవుడు, ఎక్కడ ఉన్నాడటండి? గుండె గుడిలో ఉన్నాడు చూడు అంట. ఎక్కడ ఉన్నాడటండి? నువ్వు కట్టుకున్న గోడలలో దేవుడు. దేవుడు కట్టుకున్నాడే ఒక గుడి. ఎవరు ఆ గుడి? మనమే. మనమే ఈ గుడిలో దేవుడు ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అంటే దేవుడు మనం ఏమని చెప్తున్నాం? సర్వాంతర్యం, అన్ని చోట్ల ఉండగలిగినటువంటి దేవుడు. ఇప్పుడు దేవుడు అందరిలో గుడి కట్టుకున్నాడా, కొంతమందిలోనే కట్టుకున్నాడా? అందరిలో ఉంటాడా, కొంతమందిలో ఉంటాడా? ఏమండి? అందరిలో ఉంటాడా, కొంతమందిలో ఉంటాడా? అందరిలో ఉంటాడు. ఎంతమందిలో ఉంటాడు? అందరిలో ఉంటాడు. ఎందుకు? మనం అందరం ఆయన ద్వారా వచ్చినాం. మనమందరం ఈ భూమి మీదకి ఆయన ద్వారానే వచ్చాం. ఆదాము తర్వాత కొంతమంది, కొంతమంది కొత్త, ఆ క్రమంలో మనం వచ్చాం. దీని అంతటి కారణం ఎవరు అంటే దేవుడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం కాక చాలా మంది ఉంటున్నారు. తర్వాత చూడండి ఏమంటున్నాడు? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. మీ మీద మీకు కూడా హక్కు లేదంటున్నాడండి దేవుడు. మన మీద మనకు కూడా హక్కు లేదు. ఎందుకు? దేవుని చేత మనం స్థితించాలి. దేవుని కోసం మనం బ్రతకం. నీ కోసం నువ్వు బ్రతకొద్దు అనేటువంటి మాట కూడా జ్ఞాపకం చేస్తాను.
మనము మన సొత్తు కాదు. ఎందుకో తెలుసా? చూడండి, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మన కొరకు కొంత విలువ చెల్లించబడింది. అదే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు దెబ్బలు పొంది మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధారుడై లేచాడు. ఆయన అమూల్యమైన రక్తం ద్వారా నిన్ను నన్ను మరణం కొన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలండి? ఇప్పుడు మీ దేహముతో ఎట్లా అంటండి? మీ దేహముతో దేవుని ఏం చేయాలంటండి? మహిమపరచాలి. ఎవరితో మహిమపరచాలంటండి? దేహంతో మహిమపరచమన్నాడు? ఈ దేహంతో మరచమన్నాడు. కొంతమంది ఏమంటే ఆ దేవుని మహిమపరచ, చప్పట కొట్టండి దేవుని మహిమపరచండి అంటారు. అవకాశం ఉంది? అట్లా ఉందండి? ఏమంటున్నాడు దేవుడు? మీ దేహముతో, ఎట్లా అంట? మన దేహముతో దేవుణ్ణి మహిమపరిచేవారిగా. మనం కారణం ఏంటి? మన దేహములో దేవుడు ఉంటాడు. మనల్ని మరి మన దేహంలో ఆయన ఒక ఇల్లు కట్టుకో, ఆ ఇంట్లో ఆయన ఉంటాడు. కాబట్టి మన దేహము ద్వారా దేవుని మనం మహిమపరిచే వారిగా ఉండాలనేటువంటి కూడా ఈరోజు మరి మనకు చాలా స్పష్టంగా మనకు బోధించబడుతుంటున్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మరి సమయం లేదు కాబట్టి ఈరోజుకు మరి వీటితో మనము ముగించుకోకపోతాం. దేవుని విషయంలో జాగ్రత్త అనేటువంటి పాఠాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవుణ్ణి గురించి తెలుసుకునేటప్పుడు ఏం చేయాలట? జాగ్రత్తగా వెతకాలి. అప్పుడే దేవుడు అంటే మనకు అర్థమవుతుంది. ఆయన జాగ్రత్తగా వెతికితే ఆయన మనం తెలుసుకోగలం, అర్థం చేసుకోగలం. దేవుడు అనే మాటకు అర్థం ఏం చెప్పాను? స్వయంభవుడు అంటే తనంతట తానుగా ఉన్నవాడు. ఆయన అదృశ్య లక్షణాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనము కేవలము 3 మనం నేర్చుకున్నాం. ఏమేమి నేర్చుకో? దేవుడు సర్వశక్తిమంతుడు. ఎంత శక్తి ఉందంటే కలుగును గాక అంటే సృష్టి మొత్తం కలిగి. దేవుడు సర్వజ్ఞుడు అంటే సర్వజ్ఞానం కలిగిన వాడు. అన్నీ తెలుసు దేవుడు. కొన్ని తెలిసి కొన్ని తెలియకుండా దేవుడు కాదు. 3వ విషయం, దేవుడు సర్వాంతర్యం, అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగినటువంటి దేవుడు. ఆయనకు కనపడకుండా రహస్యం అనేది ఏది కూడా ఎక్కడెక్కడ లేదంటే ఆకాశంలో లేదు, భూమి మీద లేదు, భూమి క్రింద లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత మరికొన్ని విషయాలు ఉన్నవి. దేవుని చిత్తమైతే మరి వచ్చే వారంలో మరి మన మిగతా విషయాలు మనము నేర్చుకుందాం. ఇంతవరకు ఎంతో మరి జాగ్రత్తగా ఓపిక మీ అందరికీ కూడా మరోసారి నా హృదయపూర్వక తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటాం.